అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం ముందడుగు అనే కథను విందామా? రచించిన వారు ఝాన్సీ కొప్పిశెట్టి గారు. ఇక కథలోకి వెళ్తే, అలసటగా ఆఫీసు నుండి తిరిగి వస్తూ గేటుకి తగిలించి ఉన్న పోస్ట్ బాక్స్లో నుంచి తీసిన కవరు పైన పేరు చదివిన శారద మనసు ఒక్క క్షణం స్తబ్దు అయిపోయింది. మొట్టమొదటిసారిగా తన పేరుతో జత చేయబడ్డ విడో అనే కొత్త విశేషణం వంక విచిత్రంగా చూసింది. శారద విడో ఆఫ్ శ్రీనివాస్ అయ్యి 20 రోజులే అయ్యింది. వైఫ్ ఆఫ్ శ్రీనివాస్గా 30 ఏళ్లు జీవించింది. తన పేరులోనే తన శ్రీనివాసుని లీనం చేసుకుని మిసెస్ శారదా శ్రీనివాస్గా మారి 30 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజున అతను లేనంత మాత్రాన వైఫ్ కాకుండా పోదు కదా. మరి వైఫ్ చోట విడో అని విడమర్చి రాసి పోస్ట్ చేసి అతను లేనితనాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయటం నిజంగా అవసరమా? శారద నిస్సత్తువగా మంచంపై వాలి విడో ఆఫ్ శ్రీనివాస్ అనే అక్షరాలను పదే పదే చదువుతోంది. నిశ్శబ్ద నిషీదిలో పక్కనే ఏదో చిన్న అలికిడి, ఆమెలో ఏదో అలజడి. పక్క నుండి బలంగా ఊపిరి పీలుస్తున్న శబ్దమేదో విషాదంగా వినిపిస్తోంది. తన గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తున్న ఆ నీరవ నిశ్శబ్దానికి అజ్ఞాత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తోడయ్యాయి. గడ్డ కట్టిస్తోన్న ఆ శ్మశాన నిశ్శబ్దంలో ఆమెను వెన్నంటి వెంటాడుతున్న భ్రమ అతనేనా అని శారద విస్తుపోయింది. శ్రీశ్రీ అనుభవించిన మృత్యు శైథల్యం ఏదో ఆమెను ఆవహించింది. నిస్త్రాణంగా కనురెప్పలు మూసింది. మూసిన కళ్ళ నుండి నిండుకున్న కన్నీరు కంటి కొలుకుల్లో నుంచి అవిరామంగా జారుతూ దిండిను తడుపుతోంది. ఆమె జారుతున్న కన్నీటి తెర వెనుక కాలుతున్న అతని కాష్టం కదలాడింది. మొన్నటి రాత్రి తన చేతిని అతని గుండెల కదుముకుని నిద్రించిన శ్రీనివాస్ ఇవాళ హాలులో నేలపైన శాశ్వత నిద్రలో ఉన్నాడు. ఒద్దికగా బాసింపెట్టు వేసుకుని శారద అతని పక్కనే కూర్చుని అతని చల్లని చేతిని తీసుకుని తన ఒడిలో పెట్టుకుని అతని ప్రశాంత వదనం వంక చూస్తోంది. గత కొద్ది కాలంగా అనారోగ్య కారణంగా లో బీపీతో అతని ఒళ్ళు ఒకంత చల్లగానే ఉండేది. కానీ ఇవాళ మంచులా మరీ చల్లగా ఉంది. అందరూ అతను పోయాడంటున్నారు. అంటే ఇంక తనతో ఉండడన్నమాట. శారదకి చెప్పలేనంత దిగులుగా ఉంది. రోజుకి 24 గంటల్లో 20 గంటలు అతని పక్కలో ప్రేమలో, సేవలో, లాలనలో, సాహిత్యంలో వెళ్ళదీసేది. తను లేకుండా ఇప్పుడు ఏం చేయాలి? జీవితం ఎలా వెళ్ళదీయాలి? శారద కంట్లో ఒక్క చుక్క కన్నీరు లేదు. భర్త పోయాడన్న దుఃఖం అస్సలు లేదు. ఎవరెవరో చెవులు కొరుక్కుంటున్నారు. మొగుడు పోయాడని శారద ఏడవటం లేదు. నువ్వెందుకే అనవసరంగా ఏడ్చి తలనొప్పి తెచ్చుకుంటావు? కళ్ళు ఒత్తుకుంటున్న తన కోడలు రాధను చూసి ఎంతో కన్సర్న్తో శారద అక్క అంటోంది. శారద ఆంతరంగిక స్నేహితురాలు, ప్రియనెచ్చలి కోమలి మాత్రం శారద ఒక్కసారి మనసారా ఏడ్చి తన గుండె భారం దించుకుంటే బావుండునని కోరుకుంటోంది. తలకొరివి పెట్టడానికి కొడుకులు ఎటూ రాలేరు. అమెరికా నుండి కూతుళ్ళైనా వస్తారంటారా? మానవ సహజ పైశాచికానందంలో కూతుళ్ళు రాకూడదని కోరుకుంటూ ఎవరో చేస్తున్న విచారణ. గత నెల రోజులుగా అనుక్షణం అమెరికా నుండి కాల్ చేస్తూ తండ్రి యోగక్షేమాలు తెలుసుకుంటున్న శారదా బిడ్డలు ఇద్దరూ కన్నీరు మున్నీరవుతున్నారు. తల్లి ఒంటరిగా ఈ స్థితిని ఎలా ఎదుర్కొంటుందన్న దిగులు వాళ్లను నిలవనీయటం లేదు. అది తండ్రి పోయిన దుఃఖాన్ని మించిన దుఃఖం. అయినా రాలేని పరిస్థితి. ఒక కూతురు పూర్ణగర్భంతో కాన్పు కోసం ఎదురు చూస్తూ ప్రయాణానికి అర్హత లేక ఏడుస్తోంది. మరో బిడ్డ తండ్రి మరణానికి 2 రోజుల ముందు బిడ్డను కని ఆసుపత్రిలో అతలాకుతలం అవుతోంది. విదేశాల్లో బిడ్డలను ఎంత ప్రేమ పాశం లాగినా పరిస్థితులు అనుకూలించక రాలేని తమ స్థితిని నిందించుకుంటూ తండ్రి పార్థివ దేహాన్ని, పాలిపోయిన తల్లి మొహాన్ని పిన్ని చేసిన వీడియో కాల్లో చూస్తూ విలపిస్తున్నారు. శ్రీనివాస్ ఆఫీసు మొత్తం ఆ ఇంటి ముంగిట్లో ఆసీనమై అతని మంచితనాన్ని కొనియాడుతున్నారు. శారద సహోద్యోగులు, సన్నిహితులు, స్నేహితులు ఏ స్పందన లేకుండా అభావంగా ఉండిపోయిన శారదను ఎలా ఓదార్చాలో తెలియక మౌనంగా రోదిస్తున్నారు. ప్రసాదు, 2 ఏళ్లగా శ్రీనివాస్కి స్వంత తమ్ముడిలా సేవ చేశావుగా, నువ్వు తలకొరివి పెట్టవయ్యా. శారద ఎంతో కొంత ముట్టజెబుతుందిలే నీకు. ప్రసాదు చెవిలో గుసగుసలాడుతున్నారు. దూరపు బంధువు, కటిక పేద,
చదువు సంధ్యలు లేని శారదకు వరసకు తమ్ముడైన ప్రసాదుని శ్రీనివాసు ఆరోగ్యరీత్యా సహాయ సహకారాల కోసం గత సంవత్సర కాలంగా శారద ఇంట్లో అంటిపెట్టుకుంది. శారద తన మేనల్లుడు రవికి తన పరపతితో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించింది. వాడు అప్పుడప్పుడు వచ్చి ఆవిడ మంచి చెడులు తెలుసుకుంటూ ఉంటాడు. శారదకి వాడు దత్తపుత్రుడు. తలకొరివి రవితో పెట్టించండి. రవి కుటుంబ సభ్యులెవరో ఎంతో ఔదార్యం ఒలకబోస్తున్నారు. కొన్ని లక్షల్లో అమ్ముడుపోతున్న క్లర్క్ ఉద్యోగం. శారద తన ఉద్యోగ హోదా పరపతి ఉపయోగించి బోర్డు సభ్యులతో మాట్లాడి పైసా ఖర్చు లేకుండా రవికి ఇప్పించింది. శారద అక్కగారి చిన్నబ్బాయి వాసు ఉన్నాడుగా. వాసు శ్రీనివాస్కి తలకొరివి పెట్టకూడదా? అలా పెట్టడం ఎలా కుదురుతుందండి? రేపు వాళ్ళ అమ్మకు పెట్టాల్సిన వాడు కదా. వాసు పెట్టడానికి సిద్ధమవుతున్నప్పుడు మనకు అభ్యంతరాలు దేనికండి? వాసు ఏమి ఆశించి ముందుకొచ్చాడో తెలియకుండా బంధువుల్లో వాదోపవాదాలు జరుగుతున్నాయి. హాల్లో బంధుజనం శారదాపైన సానుభూతిని కుట్రలా కొనసాగిస్తున్నారు. ప్రతి ప్రేమ వెనుక ఒక కుట్ర దాగి ఉంటుందేమో. కర్మకాండలు ఎవరు చేస్తున్నారో నిర్ధారించుకొని ఆచమనీయ శుద్ధికి స్నానానికి రండి. అలాగే పార్థివ దేహాన్ని కూడా పసుపు నీళ్లతో పరిశుద్ధం చేయాలి. బయటకు తీసుకురండయ్యా. కార్యక్రమానికి ఆలస్యం అవుతోంది. త్వరగా తెవలండి. శారద చిత్తరువులా చూస్తుండగానే బయటి నుండి పంతులు అరవటం, శ్రీనివాసుని తీసుకెళ్ళిపోవటం ఒక్కసారి జరిగిపోయాయి. కూతురికి పెళ్ళయితే ఇంటి పేరు, గోత్రం మారతాయి కాబట్టి తల్లిదండ్రులకు కర్మకాండలు చేయటానికి పనికిరారని అంటారు. మరి శ్రీనివాసుతో ఎటువంటి వంశపారంపర్య జన్యుపర సంబంధాలు లేని వేరే వంశీయులు అతనికి తలకొరివి పెట్టడం ఎంతవరకు సహేతుకం? శారద తన పేరుకి అతని ఇంటి పేరును ముందు, అతని పేరును వెనుక తగిలించుకుని 33 ఏళ్లు సహధర్మచారిణిగా సంసారం చేసిన సతీమణి, అతని వంశాన్ని వృద్ధిపరిచిన అర్ధాంగి. ఆమె కన్నా తలకొరివి పెట్టడానికి అర్హులెవరు? క్షణం ఆలోచించకుండా శారద చటుక్కున లేచి బయటకు వెళ్ళి, నేనే వారి కర్మకాండలు చేస్తున్నాను అంటూ స్నానం చేయించమని కుర్చీలో కూర్చుంది. 50 మంది ఒక్కసారిగా హతాశులయ్యారు. అమ్మా, మీరు స్త్రీలు. మన హిందూ మతాచారం ప్రకారం స్త్రీలు శ్మశానాల్లోకి కూడా వెళ్ళరు. అలాంటిది మీరు చేయటమేంటమ్మా? కర్మకాండల తదనంతర కార్యాలు, తలనీలాలు తీయటాలు గట్రా చాలా ఉంటాయి. భావోద్వేగంలో తీసుకునే నిర్ణయం కాదమ్మా ఇది. స్త్రీలకు అన్నీ సాధ్యం కావు తల్లి. బ్రాహ్మడు శారదా ప్రయత్నాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. ఒకసారి శారదా మనసు ఒక నిర్ణయానికి వచ్చాక ఇక మార్పు ఉండదు. ఇంతవరకు చరిత్రలో భార్య భర్తకు తలకొరివి పెట్టడం జరగలేదు శారదమ్మ. ఇది మన ఆచారాలకు, మన సాంప్రదాయానికి విరుద్ధమమ్మా. పంతులు శారదను ఆపే మరో ప్రయత్నం చేశాడు. నేను కొత్త చరిత్రను సృష్టిస్తాను. తలకొరివి అత్యంత ఆత్మీయులు పెట్టాలే కానీ ఆచారాలు, మతము, సంప్రదాయం, హక్కులు కాదు ఎవరు పెట్టాలని నిర్ణయించేది. నా అడుగుజాడల్లో మరెవరైనా నడిస్తే నేను శ్రీకారం చుట్టిన తొలి స్త్రీని అవుతాను, లేదా నేను మాత్రమే చేసిన దాననవుతాను. బిందెలు బిందెలుగా శారద తల మీద కుమ్మరిస్తున్న పసుపు నీళ్లతో పాటు ఒక్కసారిగా బద్దలైన ఆమె గుండె కార్చిన కన్నీరు ఏరై ప్రవహించింది. సనాతన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కోమలి ఉద్వేగపూరితంగా ఏడుస్తూ తడిబట్టల్లో ఉన్న శారదను గుండెలకు అదుముకుంది. ఇద్దరు మేనల్లుళ్ళు, తమ్ముడు, అక్క కొడుకు 4 భుజాలపైన అతని పాడె మోస్తుండగా వాళ్లను లీడి చేస్తూ ఒంటికి అంటుకుపోయిన తడి చీరలో శారద శ్మశాన వాటికకు బయలుదేరింది. శ్రావణమాస శుక్రవార సాయంత్రం వేళ కోమలి తన నిష్ఠాగరిష్ట నియోగ బ్రాహ్మణ వంశాచారాలన్నింటినీ పక్కన పెట్టేసి శారదకు మనోబలాన్ని ఇస్తూ ఆమె పక్కనే నడిచింది. శారద నడుస్తోందే కానీ ఎందుకో ఆమెకు ఇంకా అతను లేడన్న నమ్మకం కుదరటం లేదు. డప్పుల చప్పుళ్ళకి ఉలికిపడి అతను లేవచ్చునేమోనని చిన్న ఆశ, దింపుడు కళ్ళెంలో ఆమె పిలుపుకి పలకవచ్చునేమోనని పేరాశ, శ్రీనివాస్ అమర్ రహే అని శవవాహకులు చేసే నినాదాలకు మేల్కొనవచ్చునేమోనని దురాశ. మిన్నంటుతున్న టపాసుల రాకెట్ల వెలుగులో పైనుండి ఆమెను ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. ఎవరోహో ఈ నిశీతి నెగసి నీడవోలె నిలిచి పిలుతురెవరో, మూగ కనులు మోయలేని చూపులతో ఎవరోహో ఎవరోహో. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎవరి కోసం ఎలుగెత్తి ఆర్తనాదం చేశారో శారదకు ఎలుగెత్తి అరవాలనిపించింది. అరవాలని ఉంది.
శారదను శ్మశాన వాతావరణం భయపెట్టింది. గాలి స్తంభించి ఉంది. ఆకుల్లో అలికిడి లేదు. దిగులు మొహాల పూలు సందడి చేయడం లేదు. చెట్లు విషాద ఛాయల్లా తలవాల్చి మౌనాన్ని ఆశ్రయించాయి. ఏ ధ్వని లేని ఈ దుఃఖాన్నే కాబోలు శ్మశాన నిశ్శబ్దం అంటారు. వెన్ను గగుర్పొడిచే ఆ వాతావరణం చూసి శారద మనసు పరిపరి విధాలా పోతోంది. ఇక్కడ అతనిని ఖననం చేస్తే తప్పకుండా జడుచుకుంటాడు. మొన్నటి వరకు మనోధైర్యం కోసం తన చేతిని పట్టుకుని వదలకుండా పడుకునేవాడు. అలాంటిది ధరణి కౌగిట్లోనైతేనేమి అతనిని తను ఒంటరిగా వదలలేదు. కాటి కాపరి ఇంటి పక్కనే తను మరో గూడు ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. అదృష్టం కొద్దీ అతనిని దహనం చేశారు. ఎప్పుడు ఆమె గుండెలపైన సేదదీరే అతని శిరస్సుకి శారద స్వయంగా తన చేతులతో కొరివి పెట్టింది. కఠినాత్మురాలై గుండె రాయి చేసుకుని కపాల మోక్షం అయ్యే వరకు వీక్షిస్తూ నిలబడింది. 20 రోజుల క్రితం తను పెట్టిన తలకొరివి మంటలు ఇప్పటికీ కార్చిచ్చులా ఆమెను నిలువునా దహించి వేస్తున్నాయి. ఒంటరితనము, తన మనస్సును ఆవహించిన శూన్యము, చుట్టూ మౌనంగా రోధించే గోడలు, నిరంతర చీకటి, భయపెట్టే నిశ్శబ్దం ఆమెను కునుకు తీయనీయటం లేదు. శ్మశాన వైరాగ్యంలో ఆమె కొట్టుమిట్టాడుతోంది. ఇది నితాంత తమఃక్రాంతమిది దరిద్రమి నిశాంతమ్ము శూన్య దెన్నడోరహ శిథిల సుప్తి కలవరమంది అని కృష్ణశాస్త్రి ఎందుకు విలపించారో కానీ శారద పతివియోగ విలాపం శాంతించటం లేదు. ఎన్నడో చెదిరిన నిద్ర కలవరంలో అంతులేని ఈ దరిద్రపు చీకటి ముగింపు శూన్యమే. శారద విడో ఆఫ్ శ్రీనివాస్ అనే చేతిలో కవరు వంక శారద మరోమారు శూన్యంగా చూసుకుంది. ఝాన్సీ కొప్పిశెట్టి గారు రచించిన ముందడుగు అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్డ్. అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ. A very special thanks to the story writer Koppisetti garu for this wonderful and amazing story.